హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు దోసకాయ టమాటాతో దాల్ తడకా చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అసలు పప్పు అయితే ఎంత బాగుంటుందంటే, ఈ తడకా పప్పును చేసుకున్నారంటే మళ్ళీ పప్పులన్నీ వదిలేస్తారు. ఏమంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అన్ని రకాల పప్పుల కన్నా ఈ పప్పు. అయినా టైం మనకి వంటలు ఇష్టం ఉన్న వాళ్ళకైతే అది టైం ఏం అనిపించదు. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు తీసుకున్నా, కడిగేసుకున్నా. ఇందులో పసుపును వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎల్లుల్లి, జీలకర్ర, మెంతులు 3 ఇట్లా కచ్చాపచ్చగా నూరుకున్నా అనమాట. వీటిని ఇందులో వేసేసుకొని మనం ఉడికించుకోవాలి. మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి మళ్ళీ చెప్తున్నా, ఈ 3ని చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఫస్ట్ పప్పుని. పప్పు అయితే నాకు ఉడుకుతుంది ఒక పక్కన, ఇంకో పక్కన వెల్లుల్లి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ దోసకాయ, టమాటా, కరివేపాకు కట్ చేసుకున్నా. ఇప్పుడు మనము ఫస్ట్ గిన్నెలోకి కొంచెం నెయ్యిని, కొంచెం ఆయిల్ని వేసేసుకున్నా. నేను స్టీల్ గిన్నె కాబట్టి ముందే వేసుకుంటా అనమాట. ఇప్పుడు పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇవి బాగా వేగాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెల్లుల్లి మాత్రం పక్కా సన్నగా కట్ చేసుకోండి. ఈ పప్పులో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనము కరివేపాకు, తర్వాత ఇందులో మనం దోసకాయలని వేసుకుందాము. నేను ఒక పెద్ద కప్పు నిండా దోసకాయలు తీసుకున్నా. సేమ్ అదే కప్పుతోన మళ్ళీ మనం టమాటాలు కూడా తీసుకోవాలి. ఓకే, ఇది బాగా కలుపుకుందాం ఉప్పు వేసుకొని. ఉప్పు మళ్ళీ తర్వాత కూడా చూసుకోవచ్చు మనము పప్పు చేసేటప్పుడు. ఇది బాగా కలుపుకొని మగ్గించుకుందాం బాగా. ఓకే, ఇది ఉడికిన తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నా. ఈ పప్పులో అయితే మిర్చి పౌడర్తోనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితోనైతే కొంచెం వేరు ఉంటుంది అనమాట. అది వేరే పప్పు, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఓకే, ఇది బాగా మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ చింతపండు రసాన్ని తీసుకుంటున్నా. పిండి పెట్టుకోవాలి. ఈ రసం బాగా ఉడకాలన్నమాట. ఇంకా మ్యాక్సిమం మనకు సగం వరకు దోసకాయలు ఉడికిపోవాలి. టమాటాలు, దోసకాయలు మొత్తం అన్నీ. మనం కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కాబట్టి. పప్పుల నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనేమో అవసరం లేదు. పప్పుల నీళ్ళు ఎక్కువ లేకపోతే కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఉడికేలోపు నేను పప్పును చూసుకుంటున్నా. చూద్దాం పప్పు ఉడికింది. పప్పు ఇట్లా మీద నీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పక్కకు తీసుకోండి, ఎందుకంటే పప్పు సరిగ్గా మెదగదు. అవే నీళ్ళని మనం ఇందులో పోసుకుందాము. ఓకే, అది ఉడికేలోపు మనం పప్పుని మెదుపుకుందాము. పప్పు గుత్తితాన మెత్తగా. ఓకే, ఇది బాగా కలుపుకుందాం ఇప్పుడు. ఇంకా మనం కలుపుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట ఒకసారి ఉప్పు, కారం మొత్తాన్ని. ఇప్పుడు కొంచెం ఉడికించుకోవాలి మళ్ళీ దీన్ని అన్నీ చూసుకొని. గట్టి పప్పు కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకుందాం. నాకైతే పప్పు రెడీ అయిపోయింది. యమ్మీ అయిందన్నమాట. నిజంగా చెప్తున్నా, స్మెల్ అయితే ఇట్లా వస్తుంది, గుమ గుమ గుమ. అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే నాకైతే ఇక్కడ పప్పు అయితే రెడీ అయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. చూడండి ఎంత బాగున్నాయి. ఎక్కువ మెత్తగా ఉడకకుండా మనకు అన్నీ ఇట్లా మంచిగా కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనము ఏ పప్పులు చేస్తున్నా సరే, ఏమన్నా వేస్తున్నామంటే కుక్కర్లో వేస్తే ఒకటే విజిల్కి తీయండి. ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలు కనిపిస్తే మనకి ఏ పప్పులైనా బాగుంటాయి. కొందరు ఏం చేస్తారంటే అందులోనే మెత్తగా అయిపోయి అందులోనే ఉడికిస్తారు. అట్లా కాకుండా
కొంచెం టైం తీసుకొని మనం ఇట్లా పప్పు చేసుకుంటే, అది ఎనీ పప్పు ఇదని కాదు, దోసకాయ అని కాదు, ఏ పప్పు అయినా, ఆనంకాయ పప్పు అయినా సరే, ఏదైనా సరే అట్లా ట్రై చేయండి అనమాట మీరైతే తప్పకుండా. ఇంకోటి ఈ తడకా పప్పు మాత్రం అసలు నిజంగా చెప్తున్నా, ఏదో కావాలని కాదు, నేను చాలాసార్లు నాకు ఎప్పుడు ఇష్టమైంది అంటే ఇదే పప్పు నేను చేసుకొని తింటా. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఈ పప్పుని ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకోటి స్పెషల్లీ ఇది అయితే, ఈ పప్పు దేనికంటే బగారన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మిగతా రైస్లు ఇంకా నార్మల్గా చెప్తున్నా, బగారన్నం కానీ చిత్రాన్నం కానీ ఏదైనా సరే బాగుంటుంది. ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.